తాను మీడియాను కించపరచలేదని తన వ్యాఖ్యలను వక్రీకరించారని టీపీసీసీ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాతో పాటు ఒక్క ఛానల్ మాత్రమే తనపైన తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. ఆ ఒక్క ఛానల్ మాత్రం ప్రజల పక్షాన మాట్లాడకుండా వాస్తవాలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. మీడియా కేవలం ప్రజా సమస్యల కోసం పనిచేస్తుందని చెప్పారు. ఒక్క ఛానల్ తప్ప మిగతా ఛానల్స్ అన్ని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది మీడియా మాత్రమేనని గుర్తు చేశారు. కొందరు జర్నలిస్టులు రక్తాలు సైతం చిందించారని చెప్పారు. ఉద్యమ సమయంలో మీడియాపైన దాడులు జరిగాయన్నారు. జీవన్ రెడ్డి కావాలనే తనపైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. 42 సంవత్సరాలుగా జీవన్ రెడ్డిని ప్రభుత్వం మోసిందన్నారు. 14 సార్లు టికెట్ ఇవ్వగా 6 సార్లు మాత్రమే గెలిచి 2 సార్లు మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. కేవలం కార్యకర్తల కృషితోనే జీవన్ రెడ్డి గెలిచారని అన్నారు. కేవలం కుటుంబానికి మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పించారని ఆరోపించారు. పదవి ఉండగా మరో ఉన్నత పదవి తీసుకున్న ఘనత జీవన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. 500 కోట్లకు సంబంధించిన ఫైళ్లపై ఆనాటి సీఎం కేసీఆర్తో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో గజ్జల కాంతంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఒక్క ఛానల్ విషయంలో నేను మాత్రం వాస్తవం అన్నది అది అనలేదని నేను చెప్పడం లేదు. ఒక్క ఛానల్ దృష్టిలో పెట్టుకొని ఆ ఛానల్ వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే తప్ప ప్రజల గురించి కానీ, లేకుంటే ఎస్సీ ఎస్టీల గురించి కానీ, బీసీల గురించి కానీ, అన్ని వర్గాల ప్రజల గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి తబల కొడితే అప్పుడు దాంట్లో బ్రహ్మాండంగా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు, బ్రహ్మాండంగా ఫస్ట్ పేజీలు వస్తుంది కావచ్చు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం, నేను కాదనలేదు. కానీ 99% ఉన్న ఛానళ్ళు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నారు, ఎస్సీల కోసం పనిచేస్తారు, ఎస్టీల కోసం పనిచేస్తారు, బీసీల కోసం పనిచేస్తారు, అన్ని వర్గాల ప్రజల కోసం మాత్రమే ఈ 99% ఉన్న ఛానల్ అన్ని పనిచేస్తాయి. ఈ ఛానళ్ళకి అందరికి కూడా ప్రజల సమస్యలు ముఖ్యం. ప్రజల సమస్యల మీద మొదటి నుండి ఈ 99% ఉన్న ఛానళ్ళన్నీ కూడా మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ పనిచేస్తుంది. ఇది వాస్తవం. ఏ వర్గాలు కూడా ఉన్నత వర్గాలు గిట్ట లేని వర్గాలకు అన్యాయం చేస్తే అవి బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపించే ఛానల్స్ 99% ఉన్న ఛానళ్ళు. ప్రింట్ మీడియా కూడా వాళ్ళని ఎందుకంటాం మేము? వాళ్ళు నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. నువ్వు ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్తో చేతులు కలిపి, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయనతో చేతులు కలిపి మొత్తం పార్టీలో ఉన్నటువంటి లొసుకులన్నీ ఆయనకు చెప్పుకుంటూ నువ్వు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశావు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కేసీఆర్తో చేతులు కలిపి 500 కోట్ల పని చేసుకున్నావు 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆయనతో నువ్వు పని చేయించుకుని మొత్తం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని 500 కోట్లకు సంబంధించినటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా చెప్పుడు.